ఇలాంటి ఒక అబ్బాయి ప్రతి ఇంట్లో ఉండాలని నేనైతే కోరుకుంటా. కానీ ఫ్యామిలీ కోసం అల్లాడే పిల్లలు ఎవరున్నారండి ఈ కాలము? అలా లేదు ఇప్పుడు. చాలామంది అబ్బాయిల్ని చూస్తున్నాను. కానీ ఈ కళ్యాణ్‌ని చూసి కొంతమంది నేర్చుకోండి. ఫ్యామిలీ కోసం త్యాగం చేసి, ఫ్యామిలీ కోసం కష్టపడి, ఫ్యామిలీని కష్టాల నుంచి నెగ్గించిన పిల్లోడంటే కళ్యాణే. నేనైతే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. వాళ్ళ అమ్మ అదే అంటుంది, నేను ఎలా ఆడుతున్నాను అని అడిగితే, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు అనుకునిందే గెలుస్తావు, పట్టుదలగా నువ్వు అన్నిట్లో ముందుకు వెళ్తావు అని అంటుంది. నువ్వు ఏం చేస్తావేమో కానీ కప్పు పట్టుకొని ఇంటికి రా అంటే, ఇంత మంచి అబ్బాయికి మనం ఓటింగ్ వేయకుండా ఉంటామా, మనం గెలిపించుకుని ఉంటామా చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాను అని కదా. నాకు కళ్యాణ్ తనూజ ఇద్దరులో ఎవరు గెలిచినా ఆనందం. ఎందుకంటే ఇద్దరు సమంగా కష్టపడుతున్నారు, మంచి పిల్లలు, వాళ్ళ మనసులో అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి నేను నా సపోర్టింగ్ మాత్రం వాళ్ళిద్దరికే సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఎంతమంది కళ్యాణ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎంతమంది మీరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళ గేమ్ చూసి వాళ్ళు ఇది చూసి కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. వాళ్ళ మదర్ మాత్రం వాళ్ళ ఇదిగా మాట్లాడింది మంచిగా. కొడుక్కి కొద్దిగా ఆ కొంచెం పోయినా ఎక్కువ టైం ఇవ్వకపోయినా ఉన్న టైంలో కొద్దిగా అయినా బిడ్డతో ప్రేమ అనురాగం కొంచెం పంచుకునేది. కానీ వాళ్ళ అమ్మ కొంచెం ఉండి వెళ్ళిపోతే అది తీసుకోలేక కన్నీళ్ళు లోపలనే, ఏమి అబ్బాయిరా బాబు నువ్వా, నిజంగా కన్నీళ్ళు చూపించకుండా ఏడవటం అనేది నువ్వేరా బాబు, మా మనసులు గెలుచుకున్నావు. నిజంగానే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినాక అబ్బాయి ఏడుస్తా అంటాడా, నేను చాలా బాధ వచ్చింది నాకు. మీకు అందరికి వచ్చి ఉంటుంది, అందరూ ఓదారిచ్చారు ఆ అబ్బాయిని కదా.